తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి లక్షణాల నిర్ధారణకు స్క్రీనింగ్ పరీక్షలు రేపు నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు. విశాఖలో ప్రముఖ హామీబాబా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి జీఎస్ఎల్ నుంచి క్యాన్సర్ వైద్య నిపుణులు ఆధునిక వైద్య పరికరాలతో రానున్నారు. తాతయ్య నగర్లో క్యాన్సర్ పరీక్షల శిబిరం నిర్వహించనున్నారు. ఇంటింటి సర్వేలో క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డ అనుమానితులకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుంది ఎక్కువగా అని చెప్పేసి ఒక వదంతులే కాదు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా దానికి అర్థం పడుతున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు ఇక్కడికి ప్రత్యేకమైన టీములు పంపడం, ప్రస్తుతం అయితే నిన్న ఈరోజు కూడా ప్రత్యేకంగా దాదాపు 100 మందికి పైగా వైద్య సిబ్బంది 31 బృందాలుగా ఏర్పడి ఈదుల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ క్యాన్సర్ లక్షణాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు అనేది ఒక విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయంలో మన నిన్న సర్వే ప్రకారం చూసినట్లయితే సగం మంది అంటే 5,000 మంది వరకు సర్వే చేసినట్లయితే అందులో 23 మంది క్యాన్సర్తో బాధపడుతున్నట్టుగా ప్రూవ్ అయింది. అయితే ఆ 23 మంది కేవలం ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి స్క్రీన్ చేసినట్లయితేనే ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది నిర్ధారణ అవుతుంది. ఈ ప్రాంతంలోని ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం అలాగే జల కాలుష్యం ఇలా పెరగడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే గ్రామంలో కొన్ని చోట్ల వాటర్ని ప్రత్యేకమైన పరీక్షలకు పంపించారు, భూగర్భ జలాల్ని. అలాగే ఈ ప్రాంతంలోనే గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉండడం వల్ల అది ప్రమాదకరమైన కొన్ని కెమికల్స్ తయారు చేస్తున్నారు. దానివల్ల కూడా ఈ ప్రమాదం ఏర్పడుతుంది, కలుగుతుంది, ఈ లక్షణాలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ గ్రామ సర్పంచ్ రామారావు మనతో ఉన్నారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి ఉంది, గతంలో ఎంతమంది ఈ బారిన పడ్డారు, ప్రస్తుతం అయితే ఈ సర్వే జరుగుతుంది, ఎట్లా ఉంది ఏంటనేది తెలుసుకుందాం. మీరు యాజ్ ఏ గ్రామ సర్పంచ్గా మీరు ఇక్కడ ఏ విధంగా సర్వే జరుగుతుంది, ఎంతమంది ఇక్కడ ఈ బాధితులు ఉన్నారు? సుమారుగా మేము ఎంపీటీ సుబ్బారెడ్డి నేను మాకు గుర్తించి ఒక 65 పేర్లు నిన్నే మేము లిస్ట్ చెప్పడం జరిగిందండి. వీళ్ళకి మెడికల్ వరకు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి సర్వేలో బట్టి మరి నిన్న కొంత జరిగింది, ఇవాళ కూడా మిగతాది ఇవాళ అంతా కూడా జరుగుతుంది. దాన్ని బట్టి రేపు టెస్టులు చేస్తారండి. ఈ స్పెషల్ టెస్ట్ వచ్చి ఆ టెస్టుల్లో మిగతా అన్నీ కూడా బయటపడతాయి. అయితే ఇంచుమించు 2 సంవత్సరాల మట్టి నుంచి మాత్రం ఇది వ్యాధి జనాల్లో కొంచెం ఎక్కువగా ఉంది. ఇది చాలా భయంకరంగా జనాలు భయపడుతూ ఉన్నారండి. అంటే ఎంతమందికి ఇది వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? అంటే దేనివల్ల ప్రధాన కారణం దీనికి? మేము వాటర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ ఉందనుకుంటున్నామండి. గ్రామస్తులు కూడా ఈ నీళ్లు తాగడానికి భయపడుతున్నారండి. అలాగే వాటర్ కాలుష్యం, అలాగే ఈ ఫ్యాక్టరీల వల్ల కూడా కొంచెం వాతావరణం చేంజ్ అవుందని మేము అనుకుంటున్నాం. అది గ్రామస్తులు అంతా ఉన్నారు. అంటే కెమికల్స్ తయారు చేసే ఎక్కువ ఇండస్ట్రీ కాదు, ఇంకా గ్రాసిమ్ ఇండస్ట్రీ వల్ల కూడా ఈ ప్రమాదం ఉందని ఉండొచ్చు అనుకుంటున్నారండి. దానివల్ల ఎందుకంటే మరి ఆ నీరు ఇటు వెళ్తుందో ఇటు కూడా ఎవరికి తెలియదండి. రివర్స్ బోర్ తిరుగుతుందన్న అభిప్రాయం కూడా జనాల్లో ఉందండి. దాని ఏదన్నా ఈ టెస్ట్లో జరుగుతున్నా కానీ పూర్తి చెప్పలేం సార్. అంటే 2 ఏళ్ళుగా ఇక్కడ ఈ సమస్య ఉత్పన్నం అవుతానే ఉందంటారా? 2 ఏళ్ళుగా ఉందండి. 2 ఏళ్ళుగా కూడా ఉంది. మేము లాస్ట్ ఇయర్ ఈ వాటర్ టెస్టులు కూడా పంపించడం జరిగిందండి. ఇది తేడా ఉందని చెప్పడం కూడా ఆ రిపోర్ట్ల ద్వారా వచ్చిందండి. సార్ ఇప్పుడు నిన్న 23 మంది అన్నారు. అంటే 23 మంది ఉంటారా, ఇంకా ఉంటారా ఏంటి? ఇంకా ఉంటారు సార్, ఇంకా ఉంటారండి. ఇంచుమించు 23 మంది కాదండి, ఒక 70 మంది దాకా రావచ్చు అంచనా. రేపు కానీ తెలదండి అవి పూర్తిగా టెస్ట్. ఈ 23 మంది కూడా ఈ వైట్ కార్డు ద్వారా చికిత్స చేయించుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళండి ఆరోగ్య కార్డు వాళ్ళు చేయించుకునే వాళ్ళు తప్పండి. మరి అందరూ అలా చేయించుకోరు కదండి. ప్రైవేట్ హాస్పిటల్కి కాకినాడ, హైదరాబాదు, విజయవాడ వెళ్ళి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవన్నీ బయటకు వస్తే అప్పుడు లెక్క అన్నది ఏం తేలుతుంది. గ్రామ సర్పంచ్ రామారావు కూడా చెప్తున్నది. అయితే ఇక్కడ గ్రామంలో ఈ క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతం 23 మంది కూడా ప్రైవేట్కి సంబంధించి కేవలం ఆరోగ్యశ్రీ నుంచి వైద్యం చేయించుకుంటున్న రోగులే. అయితే ప్రైవేట్గా వైద్యం చేయించుకునే వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయం కూడా బయటికి రావాలి. అయితే రేపు ఇప్పుడు ఏదైతే నిన్న ఈరోజు జరుగుతున్న సర్వే ఆధారంగా
రేపు కొంతమందిని టెస్టులకి స్క్రీనింగ్ టెస్టులకి పిలుస్తారు. ఇక్కడ విశాఖ నుంచి హోమీ బాబా సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ నిపుణులు, అలాగే రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ సంబంధించిన క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా ఇక్కడ రాబోతున్నారు. రేపొద్దున ఈ టెస్టులు జరిగిన తర్వాత ఎంతమందికి ఇది అవకాశం ఉంది, ఈ లక్షణాలు జరుగుతున్నాయి, వారికి నియంత్రణకు ఏం చేయాలి, ఎలాంటి వైద్యం అందించాలి, ఏ స్థాయిలో ఇప్పుడు ఈ ప్రబలి ఉందని చెప్పేసి నిర్ధారణ అవుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఈ నిర్ధారణ అయిన తర్వాత ఎవరికైతే ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు కానీ, లేకపోతే ఆల్రెడీ వైద్యం అందుకుంటున్న వారికి కానీ, లేదా ఇది ప్రబలకుండా నియంత్రించడానికి ఉన్న చర్యల్ని సంబంధించి వైద్యం అందించడానికి ప్రభుత్వం తరపున తగిన సహాయం అందించడానికి ప్రభుత్వం ఈ గుర్తించిన రోగులకి ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఆయన అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాతే ఈ గ్రామంలోకి వచ్చి ఇప్పుడు సర్వే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇక్కడ క్యాన్సర్ సోకిన ఎవరైతే బాధితులు ఉంటారో వారికి ప్రత్యేకించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఇది కానీ ప్రత్యేకంగా ప్యాకేజ్ అందించి వారికి వైద్య సాయం అందించాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది కూడా గోప్యతగా ఉంచడం వల్ల ఇవి బయటికి రావటం లేదు. ఎందుకంటే చాలామంది క్యాన్సర్ అని చెప్పుకుంటే కుటుంబం పరంగా అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అందుకు వారు చూపించుకుంటున్నారు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి ఈ సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఈ బాధితులకి సహాయం అందించాలని చెప్పి కూడా ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్న పరిస్థితి. ఇది ప్రస్తుతం తాజాగా బలభద్రపురంలో ఉన్న పరిస్థితి. రేపు క్యాన్సర్ వైద్య నిపుణులు వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన టెస్టులు నిర్వహించనున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, బలభద్రం గ్రామం నుంచి.